హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు స్వప్నేశ్వర్ మేడం గారికి అవకాశం ఇచ్చినందుకు మేడంకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ యంగ్ లేడీ స్వప్నేశ్వర్ మేడం గారికి మరొక్క మారు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమను బంధించకు. నిన్నటి గుర్తుందా మేడం మీకు? లేదు మేడం, లేదు. ఎందుకంటే బంధించకూడదు కాబట్టి గుర్తు పెట్టుకోలేదు. బంధించకూడదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. అసలు కండిషన్ లేకుండా అన్కండిషనల్గా మా పిల్లకాయలు పీకి పాకాలు పెడుతున్నారు తెలుసు. నన్ను రోజు వాళ్ళ అమ్మకు ఒక మాట ఇచ్చినందుకు వాళ్ళు చితగొడుతున్నారు నన్ను. అదే ప్రేమ అంటే, అన్లిమిటెడ్ ప్రేమ, అదే అన్కండిషనల్ ప్రేమ. అదే అందుకే గుర్తుపెట్టుకోవట్లేదు నేను, అస్సలు గుర్తుపెట్టుకో. కానీ అస్సలు లేదు మేడం. రాజీ రాణికి మరియు బన్ను బిన్నుకి నాకు థ్యాంక్ యూ మాస్టర్, బుల్లి మాస్టర్స్. వాళ్ళ అమ్మ లేదు మేడం. వాళ్ళ అమ్మ నిన్న నైట్ 12ంటికి వెళ్ళిపోయింది. అయ్యో, అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నాను. నిన్న నైట్ 12ంటికి వెళ్ళిపోయింది. కుక్కలు పీసుకు బీకేసినారు వాళ్ళ అమ్మను. అందుకే వాళ్ళ అమ్మ కోసం వెయిటింగు, ఏడుపులు, అరుపులు. ఎంత సర్ద చెప్పినా అస్సలు వాళ్ళు ఆగట్లేదు. పాపం వినట్లేదు పాపం మేడం. అయ్యో, అమ్మ కావాలంట. ఏం చేయాల నేను? అమ్మ కావాలంట. ఇప్పుడు అమ్మ ఉంది, బుద్ధి కన్నలు. మీరు ఉండండి తల్లి. మీరు మా అమ్మ ఉన్నది కదా, స్వప్నేశ్వరి అమ్మ ఉన్నారు మీకు. తాగుతూ నాతో ఉంటున్నారు అని చేస్తున్నారు. కానీ నాకు ఈరోజు వాళ్ళ అక్కతో అది పెడతా నేను ఆ వీడియో. ఎందుకంటే దీనిలో చాలా ఉంది వాళ్ళ కథ. పాపం ఉంటుంది డిస్కషన్. కానీ చాలా బాధ మేడం, ఇదైతే బాధ చాలా. ఇంకేం చేద్దాం మేడం, మనం ఏం చేయలేని పరిస్థితి. మీకు సాధ్యమైనది మీరు చేయండి, వాటికి సాధ్యమైంది వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఏం చేయలేదు. ప్రేమను బంధించకు. ప్రియతమ గురువర్య, నేను మిమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదని నాకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ నేను మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేను. కాబట్టి సరిగ్గా ప్రేమించడం ఎలాగో వివరించండి. ఎవరో ఒకరు ప్రేమించవలసిన అవసరంలో నేనున్నానని కాదు, కానీ నువ్వు నీ ప్రేమను విస్తరింపజేసుకోవాలని, దానిని సాధ్యమైనంత కొత్త ఎత్తులకు తీసుకెళ్లాల్సిన అవసరంలో నువ్వు ఉన్నావని అనిపిస్తుంది. కాబట్టి అది నాకు అవసరమైన విషయమే. నీ ప్రేమ ఉండాల్సినంత స్వచ్ఛంగా లేదని నువ్వు అర్థం చేసుకున్నావు. అది మంచిదే. ఆ ఎరుక చాలా శుభసూచకం. అంటే నువ్వు దాన్ని చాలా లోతుగా, ఉన్నతంగా, బేషరతుగా చెయ్యగలవని దాని అర్థం. నువ్వు ప్రేమ శక్తితో పూర్తిగా నిండిపోయేంతగా నీ ప్రేమ ఎదగాలని, విస్తృతం అవ్వాలని నేను కోరుకుంటున్నా. అప్పుడది నన్నొక్కడినే కాదు, అందరినీ ప్రేమిస్తుంది. అలా ప్రేమించడం అనేది
మీ ఉనికి యొక్క సహజ స్థితి అవుతుంది. అప్పుడు అది చౌకబారుది అవ్వదు. ఒక బంధంగా ఉండే ప్రేమ ఎప్పుడు పైనదిగాను చౌకబారుదిగాను ఉంటుంది. సహజమైన ప్రేమే చాలా విలువైంది. ప్రేమ మొగ్గు తొడిగితే అది ఎంత పారవశ్యాన్ని తెస్తుందో నాకు తెలుసు. అది నా అనుభవం. మీరు కూడా ఆ అనుభవాన్ని పొందాలి. అదే నా కోరిక. నన్ను ప్రేమించు అని అందరూ బలవంత పెడుతున్నారు. మీరు ఇతరులను కూడా ప్రేమిస్తున్నారేమో అని అనుమానంతో మిమ్మల్ని చూస్తారు. ఈ అసూయే, ఈ అనుమానమే ప్రేమను చంపేసింది. భర్త తనను మాత్రమే ప్రేమించాలని భార్య కోరుకుంటుంది. నేను విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఒక మహిళా ప్రొఫెసర్ నాతో ప్రేమలో పడింది. నేనెప్పుడూ ఎవరితో ప్రేమలో పడలేదు. నేను ప్రేమలో ఎదుగుతాను, అంతేకాని అందులో పడిపోను. ఆమె నన్ను వేధించేది. విశ్వవిద్యాలయం కామన్ రూమ్ లో కూర్చోవడం నాకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ నా కోసం అక్కడ వేచి ఉండేది. కానీ ఆమె నిజమైన స్త్రీ. నన్ను ప్రేమిస్తున్నావా అని 100 సార్లు ఆమె నన్ను అడిగింది. అవును అని నేను ముందే చెప్పాను కదా అన్నాను. నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావా అంది ఆమె. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని నేను నీతో చెప్పాను కదా. చాలా మంది స్త్రీలకు నేను ఇలాగే చెప్పాను. ఎందుకంటే ప్రతి స్త్రీ అలాగే వినాలని కోరుకుంటుంది. ఏం చేసేది అన్న. ఆ రోజు నుంచి ఆమె కనిపించడం మానేసింది. నన్ను మాత్రమే ప్రేమించు, ఇదొక పెద్ద ప్రశ్న. వ్యక్తుల గురించి ఏం చెప్తాం? ఒకవేళ మీరు చాలా గొప్ప పుస్తక ప్రియులే అయినప్పటికీ మీ భార్య మీ ఎదురుగా ఉంటే మీరు చదవలేరు. ఆమె మీ ఎదురుగా ఉన్న మీరు పుస్తకం చదువుతున్నారంటే మీకు ఆమెపై కన్నా పుస్తకం పైనే ప్రేమ ఎక్కువ అని అర్థం. మిమ్మల్ని హింసించేందుకు మీ భార్యకు అది చాలు. పుస్తకాలను విసిరి పారేయడంలోనూ మాయం చేయడంలోనూ స్త్రీలు సిద్ధహస్తులు. లేకపోతే ఆమె ఎదురుగా మీరు పుస్తకం చదవడమే. స్త్రీ పురుషుల ఇటువంటి ప్రవర్తనే ప్రేమను చంపేసింది. నిజానికి మీరు మీ స్త్రీని లేదా మీ పురుషుని నిజంగా ప్రేమించాలనుకుంటే మీరు కలిసే వారందరి పట్ల మీరు ప్రేమతో ఉండాలి. మీరు ఆ ప్రేమ జ్వాలను అలాగే వెలుగుతూ ఉండేలా చెయ్యాలి. ప్రేమే మీ ఊపిరి కావాలి. ప్రేమను మీరు అలా ప్రసరింపజేస్తూనే ఉండాలి. అలా కానప్పుడు మీరు మీ ప్రియమైన వారిని కలిసినప్పుడు చెప్పేందుకు మీ దగ్గర ఐ లవ్ యూ అనే ఉత్త పొడి మాటలు మాత్రమే ఉంటాయి. మీకు తెలుసు అది అబద్ధమని, ఆమెకు తెలుసు అది అబద్ధమని. అది అబద్ధమన్న సంగతి ఆమెకు తెలుసు, మీకు తెలుసు. అది అబద్ధమన్న సంగతి మీకు తెలుసని ఆమెకు తెలుసు. వాస్తవం ఇద్దరికీ తెలుసు. దాన్ని చూడకూడదని ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. కానీ జరిగిందేంటి? ప్రేమ ఎందుకు అదృశ్యమైపోయింది? ఎందుకంటే మీరు ప్రేమను ఒక బంధంగా చేశారు. ప్రేమ అనేది మీ ఉనికి స్థితి. దాన్ని ఒక బంధంగా చెయ్యలేము. మీరు ప్రేమాస్పదమైన ఒక వ్యక్తి మాత్రమే. మీరు మీ స్నేహితులను ప్రేమిస్తారు, మీ పుస్తకాలను ప్రేమిస్తారు. వీటన్నింటితోనూ మీ ప్రేమ ఎదుగుతుంది, విస్తరిస్తుంది. ఆ ప్రేమ ద్వారా స్త్రీ లాభపడింది. ఎందుకంటే ఆమె ప్రేమ నిండిన పురుషుని సాంగత్యంలో ఉంది. అలాగే పురుషుడు కూడా ప్రేమ నిండిన స్త్రీ సాంగత్యంలో లాభపడ్డాడు. ప్రేమే మీ ఊపిరిగా ప్రేమించడం ఎలాగో మీరు నేర్చుకోవాలి. శ్వాస మీ శరీరానికి ఏం చేస్తుందో ప్రేమ మీ ఆత్మకు అదే చేస్తుంది. మీ ఆత్మ శ్వాస క్రియే ప్రేమ. ఎంత ఎక్కువగా మేడం మీ ఆత్మ శ్వాసక్రియ ప్రేమంట. సూపర్ సూపర్. ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువ ఆత్మను మీరు కలిగి ఉంటారు. కాబట్టి అసూయతో ఉండకండి, ఎవరిని అడ్డుకోకండి. ప్రేమపై గుత్తాధిపత్యం కోసం పాకులాడకండి. గుత్తాధిపత్యానికి లొంగనివి కొన్ని ఉన్నాయి. గాలిలో ఎగిరే పక్షిని చూడండి. ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం ఎంతో అందంగా ఉంటాయి. ఆ పక్షిని పట్టుకొని మీరు ఒక అందమైన బంగారు పంజరంలో ఉంచగలరు. అందులో ఉన్నది అదే పక్షి అని మీరు అనుకుంటున్నారా? పైకి కనిపించేది అదే పక్షి, కానీ వాస్తవానికి అదే పక్షి కాదు. ఆ స్వేచ్ఛ ఎక్కడుంది? గాలిలో అలవోకగా తేలే ఆ అందమైన రెక్కలెక్కడా? ఆ విశాలమైన ఆకాశం, ఆ అనంతమైన స్వేచ్ఛ ఎక్కడుంది? పాపం ఆ పక్షి నుంచి మీరు అంతా తీసేసుకున్నారు.
24 క్యారెట్ల అత్యంత విలువైన బంగారు పంజరాన్ని దానికి ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి దాన్ని మీరు చంపేశారు. ప్రేమ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షే అందం. పంజరంలో పక్షి చచ్చిపోయింది, దాని స్ఫూర్తి మరణించింది. అందమైన సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వినీలాకాశంలో స్వేచ్ఛగా ఆనందంగా పైపైకి ఎగిరిన మధుర క్షణాల గురించి కలలు కంటూ ఆ పంజరంలో అది ఇంకా ఊపిరితో ఉంది. ఆ పక్షి నుంచి మీరు వాటన్నిటినీ తీసేసుకున్నారు. ప్రేమ ఒక పక్షి లాంటిది, దాన్ని స్వేచ్ఛగా ఉంచండి. దానిపై గుత్తాధిపత్యం కోసం ప్రేమపై మీరు గుత్తాధిపత్యం చూపిస్తే అది మరణిస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు, కానీ ఎక్కడా ప్రేమ ఛాయలు అస్సలు కనపడటం లేదు, ఉన్నట్లు కనపడదు. అసలు కారణం ప్రేమ స్వేచ్ఛను మనం అంగీకరించకపోవడమే. ప్రేమను బానిసత్వంలో ఉంచేందుకు మనం ప్రయత్నించాం కూడా, కానీ అది అసాధ్యం. అప్పుడు మీలో కపట ప్రేమ మాత్రమే ఉంటుంది. అది ఐ లవ్ యూ అంటుంది ఎందుకంటే అలాగే చెప్పాలి, లేకపోతే సమస్య. ఆ సమస్యను తప్పించుకునేందుకు భార్యాభర్తలు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు, కానీ ప్రేమ ప్రకాశం, వారి కళ్ళల్లో మెరుపు, వారి ముఖాలపై దివ్యత్వం మీకు కనిపించదు. వేగంగా కొట్టుకునే హృదయ స్పందన మీకు వినిపించదు. వారి చుట్టూ ప్రేమను గంధం ఉండదు, ప్రతిదీ నిర్జీవంగా ఉంటుంది. మీ ఆత్మ శ్వాసక్రియే ప్రేమ. ఎట్టి పరిస్థితులలోనూ మీ ప్రేమ మరణించేందుకు తావివ్వకండి. ప్రేమ స్వేచ్ఛనిస్తుంది. ప్రేమ ఎంత ఎక్కువ స్వేచ్ఛనిస్తుందో ఆ వ్యక్తి అంత ఎక్కువగా ప్రేమాస్పదుడవుతాడు. ఫ్రమ్ బ్యాండేజ్ టు ఫ్రీడమ్. ప్రేమించండి, ప్రేమను నటించకండి. ప్రియతమ గురువర్య, నేను మిమ్మల్ని నా ప్రియుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలా ఎందుకు అర్థం కావట్లేదు, దయచేసి వివరించండి. ప్రేమ శారీరక, సామాజిక, ఆధ్యాత్మిక సంబంధమైన అనేక వనరులను కలిగి ఉంది. అవి ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. నేను నీ సమస్యను అర్థం చేసుకోగలను, కానీ ప్రేమ విషయంలో ఎన్నో శతాబ్దాలుగా చేసిన బుద్ధి లేని బోధనలే మనిషి పరమానందంగా ఉండే అవకాశాలను పూర్తిగా నాశనం చేశాయి. నీ ప్రియుని పట్ల నీకున్న ప్రేమ నాపై నీకున్న ప్రేమ పోటీ పడట్లేదు. దానికి భిన్నంగా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తే అంత ఎక్కువగా నువ్వు నీ ప్రియుని ప్రేమించగలవు. ప్రేమ అనేది లోతుల్లో తీసుకెళ్లే, శుభ్రపరిచే, పుష్పింపజేసే ఒక ప్రక్రియ. ప్రేమ అనేది లోతుల్లోకి తీసుకువెళ్లే, శుభ్రపరిచే, పుష్పింపజేసే ఒక ప్రక్రియ. నీ ప్రియుడు బహుశా నువ్వు ఎలా ప్రేమించావో తెలుసుకున్న నీ బాల పాఠశాల, కానీ ప్రేమ పరిమితంలో ఉండకూడదు. అది వ్యాపించాలి. చివరకు అది విశ్వమంతటికి వ్యాపించాలి. చివరికి నా పట్ల కూడా నీ ప్రేమ ఒక బంధనంగా ఉండకూడదు. ఈ యథార్థం కారణంగానే గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ధ్యాన మార్గంలో మీరు లోపలికి వెళ్తున్నప్పుడు, ఒకవేళ మీరు నన్ను కలిస్తే వెంటనే నన్ను చంపేయండి అని అంటుండేవాడు. నేనొక మేడం ఇది ఒక్కటి చెప్పారా నాకు? ఏం మేడం పిలిచారా? ఆ ధ్యాన మార్గంలో మీరు మీ లోపలికి వెళ్తున్నప్పుడు ఒకవేళ మీరు నన్ను కలిస్తే వెంటనే నన్ను చంపేయండి అంటుండేవాడంట గౌతమ బుద్ధుడు. అదేంటది? అదే మరి నాకు అది అర్థం కాలేదు మరి. ఓకే, అంటే అక్కడ ప్రేమ లేకపోతే కనపడడమా? నాకు అసలు అర్థం కాలేదు మేడం, ఈ పదం అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, ఇది పైనుంచి చదువుతా. నీ ప్రియుడు బహుశా నిన్ను ఎలా ప్రేమించాలో తెలుసుకున్న నీ బాల పాఠశాల, కానీ ప్రేమ పరిమితంగా ఉండకూడదు. అది వ్యాపించాలి. చివరకు అది విశ్వమంతటికి వ్యాపించాలి. చివరికి నా పట్ల కూడా నీ ప్రేమ ఒక బంధనంగా ఉండకూడదు. ఈ యథార్థం కారణంగానే, అంటే ప్రేమ బంధనం. మేడం అర్థమైంది ఇక్కడ. ఈ యథార్థం కారణంగానే గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ధ్యాన మార్గంలో మీరు లోపలికి వెళ్తున్నప్పుడు, ఒకవేళ మీరు నన్ను కలిస్తే వెంటనే నన్ను చంపేయండి అంటుండేవాడు. అంటే ప్రేమ బంధనం కావద్దని అంటున్నారు. ఎస్ అర్థమైంది మేడం.
నేను ఒక అడ్డంకిగా ఉండకూడదు. నేనున్నది మీకు సహాయపడేందుకే, కానీ అడ్డుకునేందుకు కాదు. కానీ ప్రేమ అసూయకు, పోటీకి, ఆధిపత్యానికి మారుపేరుగా తయారైనటువంటి వక్ర మార్గాలలో మనం పెరిగాం. అలాంటి పరిస్థితిని చెరిపేయాలి. దాన్ని చెరిపేయగలం. అలాంటి పరిస్థితులన్నింటినీ చెరిపేయడమే ధ్యానం పని. అప్పుడే మీరు పూర్ణత్వం అంత విశాలం అవుతారు. అప్పుడే మీరు పూర్ణత్వం అంత విశాలం అవుతారట. తామరాకు నుంచి సముద్రంలోకి జారిపడిన అదృశ్యమైన మంచు బిందువు ఇంకా అలాగే మంచు బిందువులా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? సముద్రంలోకి జారిపడిన మరుక్షణం సముద్రం అయిపోతుంది కదా. ఇప్పుడు భాగం పూర్ణం, అంతా ఒకటే. పూర్ణత్వంలో ఐక్యమైపోయే కళే ప్రేమ అంటే. చాలా మంది ప్రేమికులు మీకు తారసపడతారు. మీరు వారిని అడ్డంకులుగా చేసుకోకండి. వారిని అవరోధాలుగా భావించకండి. ఒకవేళ మీరు ప్రాపంచిక విషయాలను ప్రేమిస్తే మీ ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుందని, మీరు ఎప్పటికీ వెళ్ళలేరని ప్రపంచంలోని మతాలన్నీ మీకు బోధించాయి. నీ ప్రియుడే ప్రేమ యొక్క చిన్న రసానుభూతి మాత్రమే, మొట్టమొదటి అనుభూతి. అతను ఒక అడ్డంకి కాదు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నీ ప్రియునిపై నీకున్న ప్రేమ అదృశ్యమైపోతే అప్పుడు అది నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే అప్పుడు నువ్వు నా పట్ల చూపించే ప్రేమలో కూడా ఖచ్చితంగా ఉండలేవు. నాకన్నా గొప్ప వ్యక్తి నీకు దొరికితే అప్పుడు నన్ను కూడా నువ్వు వదిలేస్తావు. కాబట్టి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ ప్రియునిపై నీకున్న ప్రేమను మరింత స్వచ్ఛంగా, మరింత ధ్యానపూర్వకంగా, మరింత శ్రావ్యంగా, మరింత ప్రామాణికంగా చెయ్యాలి. నీ ప్రేమకు నేను పుష్టినివ్వాలే తప్ప పోటీదారుగా ఉండకూడదు. సమాజం అడ్డుకున్న ఈ కొత్త భాషను మీరు నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలన్నీ దీన్ని అడ్డుకుంటూ ఉండడానికి కారణాలున్నాయి. అన్ని రకాల అసూయలు, అన్ని రకాల పోటీలు, అన్ని రకాల భయాలు. మీరొక వార్తాపత్రికను చాలా ఇష్టపడుతూ శ్రద్ధగా చదువుతున్నారే అనుకోండి. మీ భార్య దాన్ని లాగి అవతల పారేస్తూ, నేను ఇక్కడ ఉండగానే మీకెంత ధైర్యం అంటుంది. మరి అది నిజమే. ఆమె చూడకుండా ఉండేందుకు పేపర్ వెనకాల మిమ్మల్ని మీరు దాచుకుంటున్నారు. మీరు రోజు చెప్పే ఆమెతో సహజీవనం కొనసాగించేందుకు మీరు అలా చేస్తారు. నాకెదురైన అతి మూర్ఖ అమెరికా తత్వవేత్త డేల్ కార్నేజీ, అతను రాసిన ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి, స్నేహితులను ఎలా గెలవాలి అనే పుస్తకంలో అమెరికాలో ప్రతిదీ నయవంచనే అని మీకు తెలుసు. మీకు ప్రేమించినా ప్రేమించకపోయినా ఐ లవ్ యూ డార్లింగ్ అని రోజుకి కనీసం 3 సార్లు మీరు మీ భార్యతో చెప్పాలి. అది సహజీవనానికి సంబంధించిన ప్రశ్న. అలా చెయ్యకపోతే ఆమె సమస్యను సృష్టిస్తుంది. మీ ప్రేమ చిహ్నాలుగా గులాబీలు, ఐస్ క్రీంలు, కోకోకోలాలు తీసుకురండి అని అతన్ని నయవంచన బోధిస్తున్నాడు. అమెరికాలో ప్రతి దానికి 3 ఏళ్ల జీవన ప్రమాణం మాత్రమే ఉందని అక్కడ సేకరించిన సమాచారం తెలుపుతుంది. వివాహ బంధం 3 ఏళ్లే ఉంటుంది. అదే సగటు ప్రమాణం. ఉద్యోగాలు 3 ఏళ్లే ఉంటాయి. 3 ఏళ్లకు ఒకసారి ప్రజలు, పట్టణాలు మారుతూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ప్రతి ఫ్యాషన్ 3 సంవత్సరాలు మారుతూ ఉంటారు. ప్రతి ఫ్యాషన్ 3 సంవత్సరాల్లోగా దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. 3 అనే సంఖ్య మరి క్రైస్తవ సంఖ్యలా అనిపిస్తుంది. దేవుడు, దేవుని కుమారుడు, పవిత్ర పిశాచి. అమెరికా వాస్తవమైన క్రైస్తవంగా అనిపిస్తుంది. అదే భావజాలాన్ని అనుసరిస్తుంది కూడా. కానీ ఇదే సరాసరి ప్రేమ పేరుతో ఇతర విషయాలు జరిగిపోతూ ఉంటాయి. నేనొకటి విన్నాను. ఒక వివాహ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న పెళ్లితంతులో వధువరులు వివాహ నమోదు పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. ముందు ఆమె సంతకం చేసింది, తర్వాత అతను సంతకం చేశాడు. వెంటనే ఇక చాలు, నాకు విడాకులు కావాలంది. న్యాయమూర్తి కూడా నమ్మలేకపోయాడు. కేంద్రబాబు సంతకం అంటే వెంటనే ఇక చాలు, నాకు విడాకులు కావాలి అంటే న్యాయమూర్తి కూడా నమ్మలేకపోయాడు. అసలేం జరగలేదు, అప్పుడే విడాకులా, ఎందుకు కావాలి అన్నాడు న్యాయమూర్తి.
నా సంతకం చూడండి, అతని సంతకం చూడండి ఎలా ఉందో. ఎంత పెద్ద పెద్ద అక్షరాలు. ఇద్దరి ఆహాల మధ్య ఘర్షణ జరగబోతుంది. దీన్ని ప్రారంభంలోనే ఆపడం మంచిది. అనవసరమైన చిత్రహింస దేనికి? నేను సంతకం చేసినట్లుగా సంతకం చేయగలిగే కనీసం ఉందాతనం అతనిలో లేదు. పిల్లలకు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు బ్లాక్ బోర్డ్ మీద పెద్ద అక్షరాలే రాస్తారే, అలా పెట్టాడు సంతకం. అంత అవసరం ఏముంది? నమోదు పత్రాన్ని పూర్తిగా తన సంతకంతో నింపేశాడు. మా అనుబంధం ఇలాగే ఉండబోతుందనే దానికి ఇదే నిదర్శనం. అతను నన్ను లెక్క చెయ్యడు, నేను అలా ఉండలేను, నాకు విడాకులు ఇప్పించండి అంది ఆమె. బాబోయ్, ప్రేమ పేరుతో ప్రజలు నటించగలరు, అలాగే వారు ప్రేమిస్తున్నారని నమ్మగలరు. కానీ అది శారీరక ధర్మానికి సంబంధించింది, అది హార్మోన్లకు సంబంధించింది. వేరే రకమైన హార్మోన్స్ ఇంజెక్షన్ ఇవ్వండి, ఆ ప్రేమ అదృశ్యమై మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అది ప్రేమ కాదు, అది శారీరక జీవ రసాయన సంబంధమైంది. పెళ్ళైన వారు సంతోషంగా అన్యోన్యంగా ఉండడాన్ని మీరు గమనించారా? అది జీవ రసాయన సంబంధం. పెళ్ళైన వారు సంతోషంగా అన్యోన్యంగా ఉండడాన్ని మీరు గమనించారా? ఆ మధుర రాత్రులు ఒక వారం మాత్రమే ఉంటాయి, అయితే మహా అయితే 2 వారాలు. ఆ మధుర రాత్రులు తర్వాత ఏం జరిగింది ఎవ్వరూ వివరించరు. ఆ ప్రణయ గాథ మీ శరీర ధర్మం శాస్త్రం సృష్టించిన కట్టుకదే. ఒక ప్రణయం, మీరు అందులో ప్రవీణులు కారు. ఒక్కసారి ఆ హార్మోన్లు తృప్తి చెందితే మీరు ఆమెను, ఆమె మిమ్మల్ని తెలుసుకున్నట్లే. మీరు ఇరువురు ఒక శరీరాన్ని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అప్పుడు ఎలా వదిలించుకోవాలనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రతి సమాజము మీరు పెళ్లి చేసుకోవడానికి సహకరిస్తుంది, అలాగే విడాకుల వ్యవహారాన్ని అడ్డుకుంటుంది. కానీ వెనక మనస్తత్వ ప్రాముఖ్యం ఉంది. ఒకవేళ విడాకుల వ్యవహారం పెళ్లిలా సులభతరం అయితే పరిస్థితి గందరగోళం, గజిబిజి అవుతుంది. అప్పుడు ప్రజలు హనీమూన్ అనగానే విడాకుల కోసం నేరుగా న్యాయమూర్తి వద్దకు వెళ్తారు. వారికి అంతా అయిపోయింది, వారిద్దరు ఒకరికొకరు భరించలేరు, ఒకరి ఉనికి ఒకరు భరించలేరు. ఇది ప్రేమ కాదు. కాబట్టి ముందుగా ప్రేమకు ఏ అర్థాన్ని ఇవ్వాలో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పెళ్ళైన జంటలో నేను గమనిస్తూ వస్తున్నా, వారు కలిసి ఉన్నప్పుడు ఎంతో విచారంగా కనిపిస్తారు. ఆనందం అసంభవం. ఎందుకంటే 24 గంటలు కలిసి ఉండడం అనేది యాతనగా తయారవుతుంది. ఏ మగాడైనా ఒక స్త్రీతో సంతోషంగా మీకు కనిపిస్తే ఆ స్త్రీ ఖచ్చితంగా పరాయి స్త్రీ అయి ఉంటుంది. అదే ఘర్షణ మీకు ఎందుకు ఆలస్యమైంది, ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? ప్రతి భర్త ఇంటికి వచ్చే దారిలో తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో ఊహించేందుకు ప్రయత్నిస్తుంటాడు. తను ఎక్కడున్నాడు, తను ఏం చేస్తున్నాడు. భర్త లెక్కలేసేవి మాత్రమే కాదు, అతను చెప్పబోయేవన్నీ అబద్ధాలేనని అతని భార్యకు తెలుసు. ఒకవేళ అతను నిజం చెప్పినా అతని భార్య వాటిని నమ్మదు, అతను కూడా నమ్మడు. భార్యాభర్తలు వారి కనుసన్నల్లో ఒకరినొకరు కాపలా కాసుకుంటూ డిటెక్టివ్ లా తయారవుతారు. ఏం జరుగుతుంది? ఒక స్త్రీ హైపోకాండ్రియాక్, తనకేదో రోగం ఉందని అనుమానం, జబ్బు. టెలివిజన్ లో వచ్చే మందుల ప్రకటనల నుంచి ప్రతిరోజు ఆమె ఒక కొత్త రోగాన్ని ఎంచుకునేది. ఆమె దాన్ని ఆనందించేది, ఎందుకంటే అదొక రకమైన పెత్తనాన్ని చెలాయించే స్థితి. మీకు జబ్బు చేసి అస్వస్థతగా ఉన్నారు. మీ భర్త మీపై కఠినంగా ఉండలేడు, అతను మీపై సానుభూతితో ఉండాలి. డార్లింగ్, నేను నిన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అని అతను అనాలి. కానీ డాక్టర్లు ఆమెకి ఏ జబ్బు లేదు, ఏం వైద్యం చేయమంటారు అనేవారు. అప్పుడు ఆమె మరో అభిప్రాయం కోసం వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని భర్తను బలవంత పెట్టేది. అదృష్టం కొద్దీ ఆమె చనిపోయింది. ఆమె తన విల్లులో ఇప్పటికైనా నీకు తెలిసింది కదా, అయినా నువ్వు ఇంకా నేను హిపోకాండ్రియాక్నే అని అనుకుంటున్నావా అని తప్పు వేరే ఏది తన సమాధిపై రాయొద్దని తెలిపింది. ఎవరైనా ఆత్మానుగత సమ్మేళనాన్ని గుర్తించగలిగినప్పుడు మాత్రమే ప్రేమిస్తారు. అది శారీరక ధర్మానికి ఇంకా దేనికి వ్యతిరేకం కాదు. అవన్నీ జీవజలాన్ని కొనసాగించేందుకు ప్రకృతి వ్యూహాలు. ఎవరైనా ఆత్మానుగత సమ్మేళనంగా ప్రేమిస్తుంటే దానికి సూచన ఖచ్చితంగా అక్కడ ఎలాంటి అసూయ ఉండదు. ఎందుకంటే మీ భార్య ఏదో ఒక రోజు తాను మరొకరితో సంతోషంగా ఉండగలనని అనుకుంటే మీరు ఆమెను ప్రేమిస్తుంటే అందుకు మీరు సంతోషిస్తారు.
ఎందుకంటే ఆమె సంతోషిస్తుంది గనుక. ప్రేమ తాను ప్రేమిస్తున్న వారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఆత్మానుగత సమ్మేళనం ఉన్న చోట రహస్యాలుండవు. అతన్ని చూడండి ఎంత బాగున్నాడో అని భార్య తన భర్తతో చెప్పగలదు. అయినా భర్త బాధపడకపోగా ఆమె రసజ్ఞతకు అభినందిస్తాడు. ఆమె చెబుతున్నది అదే, అంతకన్నా ఆమె వేరే ఏమీ చెప్పట్లేదు. ప్రకృతిలో ఏ జంతువు కామకలాపాలు సాగిస్తున్నప్పుడు సంతోషంగా ఉండదు. సాధారణంగా మన వీధి కుక్కలు తప్ప వేరే ఏ జంతువుల రతి సాగిస్తూ తారసపడవు. మీరు ఎప్పుడైనా వాటి ముఖాలను చూస్తారా? రతి సాగిస్తున్నప్పుడు అవి చాలా విచారంగా ఉంటాయి. ప్రజలు వాటిని రాళ్లతో కొడుతూ మరింత హింసకు గురి చేస్తారు. దీంతో మనుషులు మీకు ప్రేమ కావాలి, కానీ వేరెవరు ప్రేమించుకోకూడదు. కుక్కలు ఎవరికి ఏ హాని చెయ్యట్లేదు, కానీ ఒక గుంపు వాటిని అనుసరిస్తుంది. అవి యాతన పడుతూ ఒకదానికొకటి లాక్కుంటూ ఉంటాయి. అందుకే జంతు ప్రపంచానికి రతికి క్రీడ సాగించే ప్రత్యేకమైన ఋతువులున్నాయి. మిగిలిన సంవత్సరం అంతా రతి గురించి పూర్తిగా మర్చిపోతాయి. వాటికి ఒక ఋతువు చాలు. ఏం జరిగిందో మర్చిపోవడానికి కనీసం 9 నెలలు పడుతుంది. కానీ మనిషి చాలా మూర్ఖుడు. అతను దాన్ని అసహించుకుంటాడు. ప్రతి రాత్రి ఇదే ఆకర్తారనుకుంటాడు. కానీ సాయంత్రం మేడం చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. బుద్ధి అసలు చంప పళ్ళు రాళ్ళు కూడా చేతిలో పెట్టినట్టు చూడొచ్చు. చూడండి ఎలా ఉంది మేడం. అసలు అంటే వాటికి ఒక టైం ఉంటది సంవత్సరంలో, ఈ రోజులలోనే. మరి మనిషి ఎందుకు? అదే 9 నెలల టైం మళ్ళీ తిరిగి చూసుకోవడానికి. అదే అదే కానీ మనిషి చాలా మూర్ఖుడు. పిల్లలు కూడా 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది పిల్లలు కూడా. మనుషులకి ఎందుకు ఇంత యాతన మేడం? కానీ మనిషి చాలా మూర్ఖుడు. అతను దాన్ని అసహించుకుంటాడు. ప్రతి రాత్రి ఇదే ఆఖరి రాత్రి అనుకుంటాడు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అతను ఆలోచించడం ప్రారంభిస్తాడు. మరొక అవకాశం ఎందుకు తీసుకోకూడదు? అలా చేస్తే వచ్చే హాని ఏంటి? తర్వాత ఏమి ఆపేయగలను అనుకుంటాడు. అది ఎప్పుడూ ఆగదు. అది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ ప్రేమ కలాపాలు మీ జీవితాన్ని మరింత సంతోషభరితంగా, మరింత సంగీతభరితంగా, మరింత కవితాత్మకంగా, మరింత నాట్యభరితంగా చేయట్లేదు సరికదా? అది మీ జీవితాన్ని ఎండిపోయినట్లు ఎడారిలా చేస్తుంది. ఎలాగోలా మీరు ఆ జీవితాన్ని నెట్టుకొస్తారు. అది ఒక సంతోషం కాకపోగా సమస్య అవుతుంది. అవును, ప్రారంభంలో అదొక ఆశీర్వాదంలా అనిపిస్తుంది. కానీ అది ప్రారంభంలో మాత్రమే. మీరెంత తెలివైన వారైతే అంత తొందరగా అదొక ఆశీర్వాదం అనే భావన నుంచి బయటపడతారు. ఇది మతాల మాదిరి. నేను జీవితానికి వ్యతిరేకిని కాను. నేను పూర్తిగా జీవితం కోసమే ఉన్నాను. జీవితం అంటే దాని అసలైన అర్థం ప్రేమే. మీ ప్రేమ నాకు పరిమితం కావాలని కూడా నేను కోరుకోవట్లేదు. చాలా ఉన్నతమైన రాజ్యాలున్నాయి. నేను ఒక ద్వారం మాత్రమే. ఉన్నతమైన మీ ప్రేమ రాజ్యానికి, మీ ప్రేమ సామ్రాజ్యానికి నేను నిన్ను తీసుకెళ్ళగలిగితే అక్కడ ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల సంవాదంగా ఏ మాత్రం ఉండదు. అప్పుడు అది ప్రేమ తత్వంగా రూపాంతరం చెందడంతో మీకు ప్రియుడు లేదా ప్రియురాలి అవసరం ఉండదు. అప్పుడు మీరే ప్రేమ అవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమ దివ్య తేజస్సు మీ చుట్టూ ఆవరించి ఉంటుంది. అప్రయత్నంగానే మీరు మీ ప్రేమను చెట్లపై కురిపిస్తారు. ఎవరు లేని చోట శూన్యంలో కూడా మీరు మీ ప్రేమను ప్రసరింపజేస్తారు. ప్రేమించే తత్వమే అత్యున్నతమైన ప్రేమ. అక్కడ ఇతరులను ఉద్దేశించడం ఏ మాత్రం ఉండదు. ప్రతిదీ, మొత్తం అస్తిత్వం అంతా మీకు ప్రియమైనదిగా అవుతుంది. ఈ అనంతానికి, ఈ శాశ్వత తత్వానికి ద్వంద్వం నుంచి స్వేచ్ఛకు గురువు ద్వారం మాత్రమే కాగలడు. ప్రముఖ ఫ్రెంచ్ తత్వశాస్త్రవేత్త జిన్ పాలే సార్టే ఇతరులు నరకం అని పదే పదే నొక్కి చెప్పాడు. ఒక రకంగా అతను ఒప్పే. ఇతరులతో ఉంటూ మీతో పాటే వారికి దుఃఖాన్ని సృష్టించకుండా ఉండడం అనేది చాలా కష్టం. మీకోసం ఎవరు తయారు కాలేదు. మీ ఇష్టాలు మీకుంటాయి, ఇతరులకు వారి ఇష్టాలు వారికి ఉంటాయి. మీరు ఇరువురు ఒకరు కాదు. మీ హృదయ స్పందన ఒకటి కాదు. మీరు కలిసి జీవిస్తున్నారు. మీరు కలిసే జీవించాలి. ఎందుకంటే ఒంటరిగా జీవించగల సామర్థ్యం మీకు లేదు. ఏకాంతంగా మీరు ఒంటరితనంలో నిస్పృహగా మీరు
వదిలివేయబడిన వారుగా పరిత్యజించబడిన వారుగా అనిపిస్తుంది. ఒక్కరిగా ఉండడం ఒంటరితనం కాదని మీకు తెలియదు. చైతన్యం యొక్క శిఖరాగ్రమే ఒక్కరిగా ఉండడం. ఎవరిని ఉద్దేశించకుండా లేదా అన్ని దిశలలోనూ ఉద్దేశిస్తూ ఒక్కటిగా ఉండే ప్రేమ స్వర్గధామం అవుతుంది. కాబట్టి నీ వ్యూహాన్ని మార్చుకో. నీ ప్రేమకు నేను వ్యతిరేకిని కాదు. నేనున్నది ప్రేమ కోసం. గాఢంగా ప్రేమించు, అసూయ లేకుండా ప్రేమించు, మహదానందంగా ప్రేమించు. మరింత ధ్యాన మనస్కుల అయ్యేందుకు ఒకరినొకరు సహాయం చేసుకోండి. ఎందుకంటే మనం అంతకన్నా ఏం చేయగలం, ఏం పంచుకోగలం? మనిషి ఏమీ లేకుండా నగ్నంగా జన్మించాడు. పంచుకోవడం ప్రేమతో ప్రారంభం కావాలి, కానీ డేల్ కార్నేజీ సూచించే చెత్తతో కాదు. నిశ్శబ్దాన్ని, ఆనందాన్ని, ఉత్సవాన్ని మాత్రమే పంచుకోవాలి. మెల్లగా మీ హృదయాలు కరగడం ప్రారంభించి ఒకదానిలో ఒకటి లీనమవుతాయి. మీ ప్రేమ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అవుతుంది. అయితే ఒక చేదు నిజం ఏమిటంటే, గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి వారు సైతం మీ భార్యలను, మీ భర్తలను, మీ పిల్లలను పరిత్యజించాలని నొక్కి చెప్పారు. 25వ శతాబ్దంలో కొన్ని లక్షల మంది పరిత్యజించబడ్డారు. ఇలా ఎంతమంది అని అడిగిన వారు ఒక్కరు కూడా లేరు. తప్పుడు కారణాల కోసం ప్రజలు సన్యాసులయ్యారు. అతి సులభమైన విడాకుల వ్యవహారం అది. పైగా చాలా గౌరవనీయమైంది కూడా. మీరు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళక్కర్లేదు. ఈ సమాజం మిమ్మల్ని మాత్రం నిందించదు. అయితే మతం పేరుతో మీ భార్య బిడ్డలను మీరు పరిత్యజిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? లక్షల మంది స్త్రీలు దరిద్ర బాధ పడలేక వైశ్యులుగా మారుతారు. లక్షల మంది పిల్లలు బిచ్చగాళ్లుగా, దొంగలుగా, నేరస్తులుగా తయారవుతారు. దీనికి బాధ్యులెవరు? గొప్పగా పిలువబడే మీ నాయకులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జైన సన్యాసి తన జీవిత చరిత్రను నేను చదివాను. అతను చాలా గౌరవాన్ని పొందాడు. అతను జైనుడిగా పుట్టకపోవడం వల్లే అతనికి ఆ గౌరవం దక్కింది. అతను హిందూ కంసాలిగా జన్మించాడు. ఎప్పుడైతే ఇతర మతాన్ని స్వీకరించిన వారు ఆ మతంలో ఎక్కువగా గౌరవింపబడతారు. ఎందుకంటే వారి మతం కంటే మీ మతం గొప్పది, ఉన్నతమైంది, సత్యమైనది అనే నమ్మకాన్ని వారు మీకు ఇస్తున్నారు. వారు మీ వేదాంతానికి అనుకూలమైన ఒక విశ్వసనీయమైన వాదనగా మారుతున్నారు. జైన సన్యాసులు చాలా మంది ఉన్నారు, కానీ అందరికన్నా ఇతనికే ఎక్కువ గౌరవం దక్కింది. నేను అతని జీవిత చరిత్రను పరిశీలించాను. అతను తన భార్యను పరిత్యజించాడు. పాపం ఆమె ఇతరుల ఇళ్లలో అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ పని మనిషిలా జీవించి 26 సంవత్సరాల తర్వాత మరణించింది. పాపం ఆమె చనిపోయిందన్న వార్త సన్యాసికి చేరింది. వెంటనే అతను అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను వాటిని మర్చిపోలేదు, ఎందుకంటే నేను వాటిని క్షమించలేను. నా అంతిమ ఉద్వేగం అంతమైంది, దరిద్రుడా అని అతను అన్నాడు. 26 సంవత్సరాల తర్వాత భార్యను అతను కటిక దరిద్రంలో వదిలేసినప్పుడు అతని ఉద్వేగం ఏమై ఉంటుంది? స్త్రీని వదిలేయడం చాలా సులభం, కానీ సెక్స్ ని వదిలేయడం అంత తేలిక కాదు. అతను తన భార్యను పరిత్యజించినప్పటికీ, ఎంతో మర్యాద, ఎంతో గౌరవం లభించినప్పటికీ సెక్స్ భావనలు అతని అంతరాంతరాల్లో అతన్ని పరిహసిస్తూనే ఉంటాయి. నా అంతిమ ఉద్వేగం అని అతను అన్న మాటలకు అర్థం ఏంటి? మేడం వింటున్నారా? మేడం 26 సంవత్సరాలుగా అతను ఆ ఉద్వేగాన్ని మోస్తూనే ఉన్నాడు. అతను నిజంగా పరిత్యజించలేదు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. వచ్చాను మేడం, ఎంత గొప్ప వాస్తవాన్ని చెప్పారు మేడం. అవునవునవును మేడం, అట్లే ఉంటాయి. ఆయన అలాగే చెప్తుంటాడు. లేదు, ఆయన భార్యను వదిలిపెడితే ఆమె ఇండ్లలో పనులు చేసుకుంటూ 26 సంవత్సరాలు బ్రతికిందంట. ఆమె అదే దరిద్రంలో మగ్గుతూ. ఆమె చనిపోయిందని ఆ సన్యాసికి చెప్తే, ఇప్పటికి నాకు అంటే నా అంతిమ ఉద్వేగం అంతమైంది అన్నాడు. అంటే ఆ 26 సంవత్సరాలుగా అతను ఆమె మీద ఉన్నది. మరి అంటే సన్యాసం ఎందుకు, ఇంకా సన్యాసత్వం ఎందుకు మేడం, దరిద్రం కాకపోతే? అదే మరి. దేవుడా, నా అంతిమ ఉద్వేగం అన్న అతను అన్న మాటలకు అర్థం ఏంటి? 26 సంవత్సరాలుగా అతను ఆ ఉద్వేగాన్ని మోస్తూనే ఉన్నాడు.
అతను నిజంగా పరిత్యజించలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అంటే లోపల ఏదో చేసిన అనుకుంటారు, బయటికి పరిత్యజించినమని చెప్తారు, కానీ లోపల అలాగే ఉంటది అనమాట. లోపల లోపల ఉన్నది లోపల అలాగే పనిచేస్తుంది. మీ ప్రేమ గుణం రూపాంతరం చెందాలని నేను కోరుకుంటున్నాను. మీరు దేన్ని పరిత్యజించాలని నేను కోరుకోను. పరిత్యజించడం అనేది మంద బుద్ధుల కోసం, రూపాంతరం చెందడం అనేది మేధావుల కోసం. నా చుట్టూ లక్షల మంది ప్రజలు ఉండరు, ఎందుకంటే లక్షల మంది మేధావులు ఉండరు. అందరూ అన్ని రకాల వైకల్యాలతో ఉన్న మనుషులు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం తొలిసారిగా మనిషి మానసిక వయస్సును లెక్క కట్టేందుకు మానసిక పరీక్షలను రూపొందించారు. అప్పటి వరకు శారీరక వయసు, మానసిక వయసు అనే 2 రకాల వయసులు ఉంటాయన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. మనిషి సగటు మానసిక స్థితి చాలా మందగించి ఉందని, దాని సగటు వయసు 14 సంవత్సరాలేనని బయటపడటంతో అందరూ కంగుతిన్నారు. బాబోయ్, ఈ రాంతా మాస్టర్ చెప్పింది ఇదే. అవును, అదే కదా చెప్పేది. 14 సంవత్సరాలు అంటారు కదా మేడం. అవును, నా వయసు 14 ఏళ్లే అంతే. దాని సగటు వయసు 14 సంవత్సరాలని బయటపడడంతో అందరు కంగు తిన్నారు. ఒక మనిషికి 70 ఏళ్ళు ఉండవచ్చు, అది అతని శారీరక వయసు, కానీ అతని మనసు, అతని మానసిక స్థితి 14 సంవత్సరాల స్థితిలోనే ఉంటాయి. అమ్మ రాంతా మాస్టర్, మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు సార్. మాస్టర్ బాబా, నా ప్రయత్నం అంతా మీ మనసు మేడం. ఆయన అంతా సమస్తాన్ని చూసి సహస్రార స్థితిలో ఉన్నాయని కదా. ఎస్, విశ్వ ధర్మాలు, విశ్వం యొక్క నియమాలు, ధర్మం తెలిసినవాడు కదా. అవును, 70 ఏళ్ళున్నా 14 ఏళ్ల వయసే, అంటే మన వయసు 14 ఏళ్లే. ఎంత వయసు అన్నా పెరగనియండి. అదేలే. నా ప్రయత్నం అంతా మీ మనసును మీ శారీరక వయసు స్థాయికి సమానంగా తెచ్చేందుకు. నిజానికి 70 ఏళ్ల వయసు గల మనిషి 14 సంవత్సరాల మానసిక స్థితి మాత్రమే కలిగి ఉండడం సాధ్యమైనప్పుడు అదే పరిస్థితి తారుమారవడం సాధ్యమవుతుంది. మీ వయసు ఎంత అని ఎమర్సన్ ని ఒకరు అడిగారు. 360 సంవత్సరాలు అన్నాడు ఎమర్సన్. ఎమర్సన్ నిజాయితీ పరుడు. అతను అలాంటి అబద్ధాన్ని చెప్పడాన్ని అడిగిన అతను నమ్మలేకపోయాడు. అతను తనకు వినిపించినట్లుగా నటిస్తూ 360, నాకు కొంచెం చెముడు, దయచేసి మళ్ళీ చెప్పండి మీ వయసు ఎంత. మీకు సరిగ్గా వినిపించింది, అయినా మళ్ళీ చెప్తాను, నా వయసు 360 సంవత్సరాలు అన్నాడు ఎమర్సన్. నేను దీన్ని ఒప్పుకోను, 60 ఏళ్లు పైబడి ఉన్నట్లుగా మీరు కనబడట్లేదు అన్నాడు అతను. అవును నిజమే, అది నా శారీరక వయసు, నేను నా మానసిక వయసు గురించి మాట్లాడుతున్నాను. అది శారీరక వయసు కనీసం 6 రెట్లు ఎక్కువ అన్నాడు ఎమర్సన్. పాత తరాల వారు మీ మనసులో నింపిన చెత్తను ముందుగా నేను శుభ్రం చేయాలి. మీ బుద్ధిని, మీ ప్రేమను శుభ్రపరచాలి. పరిపక్వత కేంద్రంగా మారటం, వ్యక్తిత్వాలను నేను మీకు ఇవ్వాలి. అప్పుడే మతాలను చెప్తున్నట్లుగా 2 ప్రపంచాలు ఉండవు. 2 ప్రపంచాలున్నాయన్న వాదనను నేను వ్యతిరేకిస్తాను. ఆ మరో ప్రపంచం కేవలం ఒక కల్పన. బుద్ధిమాంద్యులకు, బలహీనులకు, దుఃఖంలో ఉన్నవారికి మత్తుగొలిపే, ఆశలు రేపే ఓదార్పు లాంటివి. వారు ఆ మత్తులో పడి ఎలాగోలా వారి జీవితాలను వారి సమాధుల దాకా లాక్కెళ్తారు. ఉన్నది ఒకటే ప్రపంచం, అది ఇది. దాని అర్థం మీ మృత్యువుతో అంతా ముగిసిపోతుందని కాదు. మృత్యువుతో మీరు ఒక ఉన్నతమైన నాణ్యత గల జీవితంలోకి ప్రవేశిస్తారు. అదంతా మీపై ఆధారపడి ఉంది. ఒకవేళ మీరు ఈ జన్మలోనే అసూయల నుంచి, జీవ శరీర ధర్మాలకు సంబంధించిన ఆకర్షణల నుంచి తప్పించుకోగలిగితే, ఒకవేళ ఈ జన్మలోనే మీరు ప్రేమలో లీనమై ఒక ఉత్సవంలా మారగలిగితే, మీ అంతర్గత చైతన్యం ఉన్నత స్థాయిలో కూడా వేడుక చేసుకుంటూనే ఉంటుంది. మేడం, ఏం లేదు మేడం, వీళ్ళు స్వీట్ కార్న్ కోసం కొట్లాడుకుంటున్నారు చిన్నపిల్లలు పాపం. కానీ 2 ప్రపంచాలు లేవు, ఉన్నది శాశ్వతమైన ఒకే ఒక ప్రపంచం. దాన్ని 2గా విభజించిన వారు చాలా మోసగాళ్ళు. ఎందుకంటే అది వారికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. మీరు బీదవారైనా ఏం బాధపడక్కర్లేదు, దేవుణ్ణి ప్రార్థించండి చాలు. అక్కడ నిరాకరించబడిన ఆనందాలన్నీ మీరు తర్వాత జన్మలో స్వర్గంలో పొందుతారు. అన్ని మతాల స్వర్గాలు బీదవారికి, బాధలు పడుతున్న వారికి, దుఃఖితులకు కేవలం ఒక ఓదార్పు కోసమే. అది మీకు ఉన్నతిని,
అధిక చైతన్యాన్ని ఇవ్వకపోగా ఏ మాత్రం నెరవేరని ఆశను మాత్రమే మీకు ఇస్తుంది. ఆ పరలోకం నుంచి ఎవరు ఏది పంపలేదు, కనీసం మేము ఇక్కడ సుఖంగా ఉన్నాము అని తెలియజేసే క్రిస్మస్ కార్డు అయినా వారు పంపాలి కదా. పరలోకం ఉన్నట్లుగా ఎలాంటి సాక్ష్యము, రుజువు, వాదనలు లేవు. దేవుడు, స్వర్గము, స్వర్గ దుఃఖాలు అదొక పెద్ద కల్పన. బీదవారు ఆశీర్వదింపబడతారు అంటాడు జీసస్. ఎవరు ఆశీర్వదింపబడ్డారో అందరికీ తెలుసు. ఒకవేళ బీదవారు ఆశీర్వదింపబడిన వారైన పక్షంలో ఈ భూమిపై ఉన్న విలువైన వాటన్నింటినీ మనం నాశనం చేసి అందరినీ బిచ్చగాళ్ళుగా ఆశీర్వదింపబడే వారుగా చేయాలి. ఎందుకంటే బీదవారు ఆశీర్వదింపబడ్డవారు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరు. వివిధ భౌగోళిక ప్రాంతాలలోని వివిధ వాతావరణాలలో గల వివిధ మతాలు తమ వారికి వివిధ సమస్యలకు సంబంధించిన వాగ్దానాలు ఇచ్చాయి. అక్కడ మీకు అందమైన స్త్రీలు దొరుకుతారు, అయితే ఇక్కడ మీరు అభాగ్యులైన స్త్రీలను పరిత్యజించాలి. అక్కడ ఎప్పటికీ వన్నెతరగని అందమైన స్త్రీలను మీరు చూస్తారు. వారెప్పుడు కూడా 16 ఏళ్ల యవ్వనంలోనే స్థిరంగా ఉంటారు. అలాంటి వారిని ప్లాస్టిక్ తో మాత్రమే తయారు చేయగలం. వారు వాస్తవంగా ఉండరు. స్వర్గ ప్రవేశం చేసిన లక్షల మంది సన్యాసులకు ఆ స్త్రీలు బహుమతిగా ఇవ్వబడ్డారు. స్వర్గంలో బహుమతిగా ఇవ్వబడ్డ వేశ్యలతో సరితూగే ఒక్క వేశ్య కూడా భూమిపై మీకు కనపడదు, ఎక్కడా కనపడదు. ఇక్కడ మీకు ఒక వింత విషయాన్ని చూడొచ్చు. అందమైన స్త్రీలు సమకూర్చబడతారు, అందమైన అబ్బాయిలు సమకూర్చబడరు. స్త్రీల గురించి పట్టించుకునేదెవరు? ఎందుకంటే అన్ని మతాలను పురుషులే సృష్టించారు. అవును, ఒకే ఒక మతం అందమైన అబ్బాయిలను సమకూర్చుతుంది, స్వలింగ సంపర్క మతం. అది కూడా పురుషుల కోసమే కానీ స్త్రీల కోసం కాదు. అక్కడ మద్యం నదులుగా ప్రవహిస్తుంది, ఇక్కడ మాత్రం మద్యం నిషేధం. అక్కడ మీకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. ఇలాంటి మాత్రం అర్థం లేని భావాలు ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి వ్యాపించి ఉన్నాయి. నేనొకటి విన్నాను, స్వామి ఎక్స్ట్రానంద మరణించారు. నిజానికి ఆయన ఎప్పుడు సజీవంగా జీవించలేదు, కానీ ఇప్పుడు సిద్ధాంతపరంగా ఆయన మరణించారు. ఆయన ముఖ్య శిష్యులలో ఒకరు గురువు వియోగాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వీలైనంత వేగంగా స్వర్గంలోకి దూసుకెళ్లాడు. అక్కడ వేల పూలతో నిండిన ఒక అందమైన ఉన్నాడు. అతనిపై అమెరికా నటీమణి మ్యారిలిన్ మన్రో పడుకొని ఉంది. హారి భగవంతుడా, ఇది సరిగ్గా లేదు అన్నాడు శిష్యుడు. అయినా ఎక్స్ట్రానంద ఎప్పుడు బ్రహ్మచారిగా ఉండాలని అంటుండేవారు. ఏం జరుగుతుంది అక్కడ అని కూడా అనుకున్నాడు. తర్వాత అది స్వర్గం అని, విలువలు మారిపోయాయని అతను తెలుసుకున్నాడు. ప్రేమ కలాపాలు సాగిస్తున్న ఆ జంట కాళ్ళపై పడి, నన్ను క్షమించండి, ఎందుకంటే విలువలు మారిపోయాయన్న సంగతిని నేను మర్చిపోయి ఒక్క క్షణం సందేహించాను. ఇది భూమి కాదు, స్వర్గం. మీకు మంచి బహుమతి లభించింది, ఈమె నిజంగా చాలా అందంగా ఉంది అన్నాడు శిష్యుడు. ఎక్స్ట్రానంద మాట్లాడేలోగా, ఓరి మూర్ఖుడా, ఒక విషయం నీకు అర్థం కాలేదు. ఈ ముసలోడు ఏ బహుమతిని పొందలేదు. నేనే శిక్షించబడ్డాను. నన్ను శిక్షించేందుకు అంతకన్నా అసహ్యకరమైన శిక్షను నరకంలో కనిపెట్టలేకపోయారు అంది మ్యారిలిన్ మన్రో. దేవుడా, మరో లోకం అంటూ ఏది లేదు, కానీ చైతన్యం శాశ్వతమైనది. ఎప్పుడు ఇక్కడ ఉండేది అస్తిత్వం మాత్రమే, అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఈ గొప్ప అవకాశాన్ని అద్భుతంగా మలుచుకోవడం మీ ఇష్టం. ఇది పూర్తిగా మీపై ఆధారపడి ఉంది. మీ బుద్ధిని శుభ్రపరచండి, అప్పుడు అదే మీ జ్ఞానంగా మారుతుంది. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా శుభ్రపరచుకోండి, అప్పుడే మీరు ఈ పూర్ణత్వంతో ఒకటైపోతారు. పూర్ణత్వంతో కలిసి ఒకటిగా ఉండడం అనేది అపురూపమైన ఆశీర్వాదం, అదొక బ్రహ్మానందం. ఆ అనుభవం పొందడం కోసం వేలాది ప్రజానీకం యుగాలుగా తప్పుడు దారుల్లో అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచం ప్రేమించబడాలి, గౌరవించబడాలి. ఈ ప్రపంచమే మీ దేవాలయము, మీ మసీదు, మీ చర్చి కావాలి. ఈ ప్రపంచానికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి. జ్ఞానోదయం అనేది మరో ప్రపంచానికి సంబంధించింది కాదు. జ్ఞానోదయం ఇప్పుడు ఇక్కడ సంభవిస్తుంది. అది త్యజించడం కాదు, ఆనందించడం.
సన్యాసం అంటే ఇప్పటిదాకా ఉన్న నిర్వచనాన్ని నేను మార్చేస్తున్నా. ఇప్పటి వరకు ప్రపంచాన్ని పరిత్యజించడమే సన్యాసం అని నిర్వచించబడింది. అది మరీ దురదృష్టకరమైంది, విపరీతమైన నిర్వచనం. ఎంతో అద్భుతమైన, ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్టించగల లక్షల మంది సమర్థులు ఈ ప్రపంచాన్ని పరిత్యజించారు. అందుకే సన్యాసం నిర్వచనాన్ని నేను మార్చేస్తున్నా. సన్యాసం అంటే పరిత్యజించడం కాదు, పరమానందం పొందడం అని నేను అంటాను. మీ ప్రేమలో ఆనందించండి, మీ పాటలతో ఆనందించండి, మీ సంగీతంలో, మీ నాట్యంలో ఆనందించండి, అందమైన ఈ చెట్లలో ఆనందించండి. అంటే భలే చెప్తున్నారు మేడం. ఇది మీ ప్రేమలో ఆనందించండి, మీ పాటలలో ఆనందించండి, మీ సంగీతంలో, మీ నాట్యంలో ఆనందించండి, అందమైన ఈ చెట్లలో ఆనందించండి, ఆ పక్షుల అమాయకమైన కిలకిలా రావాలతో ఆనందించండి, తారకలు నిండిన రాత్రిలో ఆనందించండి. ఎంతో పరిపూర్ణమైన ప్రపంచం మనకుంది. దాని శృతిలో మనం ఇమిడిపోవాలి, మనం దానితో మమేకమైపోవాలి. మరో ప్రపంచం అనేది ఏదీ లేదు. జ్ఞానోదయం అనేది ఏదో ప్రత్యేకమైన విషయం కాదు, అది కేవలం శుభ్రపరచబడిన చైతన్యం. అందులో ప్రేమ, బుద్ధి, సత్యం, శాంతి, నిశ్శబ్ద పుష్పాలు వాటంతట అవే వేల కొలది వృద్ధి చెందుతాయి. హెర్షెల్ గోల్డ్బర్గ్ తన తండ్రి హైమీ వద్దకు వెళ్ళి, హెర్షెల్ గోల్డ్బర్గ్ అంట తన తండ్రి వద్దకు, హైమీ వద్దకు వెళ్ళి, నాన్న నేను సుజ్జిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవద్దురా నాయన, నేను వయసులో ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఉండేవాడిని, పచ్చిగా చెప్పాలంటే ఆమె నీకు సగం చెల్లెలవుతుంది అన్నాడు హైమీ. దేవుడా. కొంతకాలం తర్వాత హెర్షెల్ మళ్ళీ తండ్రి వద్దకు వచ్చి, నాన్న నేను మిల్డ్రెడ్ ను ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోలేవు, ఎందుకంటే ఆమె కూడా నీకు సగం చెల్లెలు అవుతుంది అన్నాడు హైమీ. దేవుడా, ఇదేదో బ్రహ్మానందం సినిమాలో ఉన్నట్టుంది మేడం. కొంతకాలం తర్వాత పోనీ మొబైల్ ని చేసుకోవచ్చా అని అడిగాడు హెర్షెల్ తండ్రితో. సారీ, ఆమె కూడా నీకు సగం చెల్లెలు అవుతుంది అన్నాడు తండ్రి. హైమీ హెర్షెల్ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తన తల్లి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సుజీ, మిల్డ్రెడ్, మొబైల్ వీరంతా నాకు సగం చెల్లెలు వరుస అవుతారని అంటున్నాను నాన్న, ఏం చేయను అన్నాడు తల్లితో. నువ్వేం దిగులు పడకు, వారిలో నీకు ఇష్టమైన అమ్మాయిని హాయిగా పెళ్లి చేసుకో, ఎందుకంటే ఆయన నీ తండ్రి కాడు. ఇది ఇంకా బ్రహ్మాండం. ఆయన నువ్వు శుభ్రంగా నువ్వేం దిగులు పడకు, వారిలో నీకు ఇష్టమైన అమ్మాయిని హాయిగా పెళ్లి చేసుకో, ఎందుకంటే ఆయన నీకు తండ్రి కాడు అంది బెక్కి. ఇంకా బ్రహ్మాండం. చూడండి ఎలా ఉంది మేడం. ఓయమ్మా, మంచి జ్ఞానోదయం పొందుతున్నాం మేడం. అంటే సత్యాలు, పరమ సత్యాలు చెప్తున్నాడు కదా, లేనివి కాదు కదా, చెప్తట్లేదు కదా. లేని కాదు, అసలు ఈ నిజాలు, ఈ సత్యాలు జీర్ణించుకోవాలి మేడం, నిజంగానే జీర్ణించుకోవాలి. గుండెలు జారిపోతాయి కదా జనాలకి. వాస్తవం ఇది కదా, అస్సలు వాస్తవం ఇదంతా చెప్తున్నారు. ఆయన ఎంత కరెక్ట్ అయినది జ్ఞానం తీసుకోమని చెప్తున్నారు. జ్ఞానము అక్కడ ప్రేమ, ఆనందాన్ని పొందని చెప్తున్నాడు, కానీ నకిలీ వద్దనే చెప్తున్నాడు. బాలే ఉంది మేడం, నిజంగా పరిపూర్ణమైన అనుబంధమే కావాలి. ప్రియతమ గురువర్య, ప్రియతమ ఓషో, నన్ను ఇప్పటి వరకు ఏ పురుషుడు ఎప్పుడూ ప్రేమించలేదు. ప్రేమ భావన, శ్రద్ధ చూపడం అనేవి లేకుండా చాలా బలమైన లైంగిక సంబంధమైన ఉంటుంది, లేదా శ్రద్ధ చూపడం, అర్థం చేసుకోవడం అనేవి ఉంటున్నాయి, కానీ లైంగిక చర్య సంభవించట్లేదు. ఒక పురుషులతో సంపూర్ణమైన గాఢమైన బంధాన్ని నేను కోరుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఈ విషయంలో నాకు ఇక్కడ ఒక పాఠం లభిస్తుందని భావిస్తున్నాను. దయచేసి వ్యాఖ్యానించండి. ఆమె పేరు మయూరి. మానవాళి ఎదుర్కొన్న అతి పురాతన సమస్యలు ఇదొకటి. స్వచ్ఛమైన ప్రేమ, శ్రద్ధ, సంబంధాలపైన వారికి మోజు, కానీ వారి శారీరక ధర్మం భిన్నమైంది. మీ స్వచ్ఛమైన ప్రేమ లేక శ్రద్ధలు దానికి పట్టవు.
జాతిని ప్రత్యుత్పత్తి చేయడమే దాని పని. శారీరక ధర్మం పూర్తిగా లైంగికమైనది. ఒకవేళ శారీరక ధర్మంతో సంబంధం లేని ప్రేమను మీరు కోరుకునే పక్షంలో దానికోసం మీరు చేసే ప్రయత్నం వృధా అవుతుంది. అంతేకాక ఆ సమస్య మరింత జటిలమవుతుంది. బహుశా స్త్రీ నిరీక్షించగలదు, ఎందుకంటే ఆమెకు నిష్క్రయమైన లైంగికత్వం ఆమె శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఊరికే అలా కౌగిలించుకున్నా, ప్రేమించినా, శ్రద్ధ చూపినా దానికే ఆమె అపరిమితానందానుభూతి అవుతుంది. లైంగిక చర్య ఆమెకు అధమ స్థాయిని గాను, మృగ ప్రాయంగాను గోచరిస్తుంది. కానీ పురుషుని గురించి కూడా మనం ఆలోచించాలి. అతని లైంగికత్వం స్థానికంగా ఒక చోటే ఉంటుంది. దీని గురించి 2 వివరాలు చెప్పాలి. అది అతని శరీరం అంతా వ్యాపించి ఉండదు, పైగా అది దౌర్జన్యపూరితంగా ఉంటుంది. స్త్రీ అండం లోపల నిరీక్షిస్తూ ఉంటుంది. అది అలా ఎంతకాలమైనా నిరీక్షించగలదు, కానీ పురుషుని వీర్యం అంతకాలం నిరీక్షించలేదు. అందుకే అతను వీలైనంత వేగంగా మహా పరుగులో దూకాలనుకుంటాడు. అందుకే అతను చిలిపి పనులు చేస్తూ శృంగారాన్ని నటిస్తుంటాడు. కానీ అతని దృష్టి అంతా 9:15 ఎప్పుడవుతుందా అనే దానిపైనే. అతను అదే పనిగా చేతి గడియారం కేసి చూస్తూ ఉంటాడు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ అసలైన గమ్యం 9:15. ఆ పరిస్థితి చాలా వేగం నిర్ణయించబడుతుంది. ఒక రతిలో చర్యలో విడుదలైన ఆ 10 లక్షల వీర్య కణాలకు అటువంటి మహాపరుగు అవసరం మళ్ళీ రాదు. అదొక జీవన్ మరణ సమస్య. ఆ 10 లక్షల వీర్య కణాలలో ఒకే ఒక కణం అక్కడ అది నిరీక్షిస్తున్న స్త్రీ అండాన్ని చేరుకుంటుంది. ఒక్కసారి వీర్యకణం అండాన్ని చేరుకోగానే మూసుకుపోతుంది. ఒక్కొక్కసారి కొంతమంది స్నేహితులు కలిసి అక్కడికి చేరుకోవడం సంభవిస్తుంది. అప్పుడు మీకు కౌలలు పుడతారు, కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదేమైనా 10 లక్షల మంది చేరుకోలేరు. అన్నీ ఒకే సమయంలో, అంటే 9:15 చేరుకుంటే అవి ఆమెను చంపేస్తాయి. కొన్ని తెలివైనవి ఒక పక్కగా నిలబడి మొత్తం తతంగాన్ని వీక్షిస్తాయి. కొన్ని మూర్ఖంగా అటు ఇటు చూడకుండా బాణంలా నేరుగా పోతాయి, ఎందుకంటే ఏ మాత్రం సమయం లేదు. పురుషుని శరీరం నుంచి బయటపడ్డ వీర్య కణాలు జీవిత కాలం 2 గంటలు మాత్రమే. ఒకసారి పురుషుని వీర్య కణాలు విడుదలైన తర్వాత అతను నిద్రపోవాలనుకుంటాడు. అతను అలసిపోయాడు, అతనికి అది చాలు. ఇప్పుడు అతడు శృంగారం గురించి ఆలోచించడు. రతి తర్వాత జరగవలసిన ముద్దు ముచ్చట్లకు సంబంధించిన ఎటువంటి అంతర్గత భావజాల నిర్మాణం అతనిలో లేదు. ముందు మాత్రం అతను అలాంటివే చేయాల్సిందే, అంతా 2-3 నిమిషాల్లోనే. 9:17 నిమిషాలకు అతను అప్పటికే ఆలోచిస్తున్నాడు, ఈ అర్థం లేని తతంగం అంతా ఆగేది ఎప్పుడు అని. నిజంగా అతనికి చాలా అలసట కలిగిస్తుంది. అవును మరి, అతని శక్తి అంతా బయటకు పోతుంది కదా. స్త్రీ తన శక్తిని కోల్పోవట్లేదు, ఆమె శక్తిని పొందుతుంది. అని భావప్రాప్తిని ఆమె పొందలేకపోతుంది, ఎందుకంటే భావప్రాప్తి కొంత సమయాన్ని తీసుకుంటుంది. పురుషుడు ఆమె శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి తంత్రిని ప్రేరేపిస్తూ ఆడుకోవాలి, అప్పుడే ఆమె వేడెక్కుతుంది. కానీ ఏ మగాడు దేన్ని పట్టించుకోడు. పైగా అతనికి ఇదంతా ఒక మూర్ఖంగా కనిపిస్తుంది. ఏం చేస్తున్నావు, నిజంగా చేయాల్సింది చేసి పోయి పడుకో అంటుంటాడు. మయూరి కేవలం లైంగిక విముక్తి కోసం నిన్నొక లక్ష్యంగా కాకుండా నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీకు దొరకడం కూడా కష్టం. ప్రేమాస్పదమైన అనురాగం, ఆప్యాయతతో కూడినటువంటి పెద్ద శృంగారపరమైన వాతావరణంలో రతిచర్య కేవలం ఒక చిన్న భాగం కావచ్చు. అలాంటి వ్యక్తి నీ జీవితంలో ప్రవేశిస్తే మంచిదే, కానీ అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఈలోగా నువ్వు ముసలిదానివి అయిపోతావు. మహా అయితే నువ్వు చేయగలిగేది ఏమాత్రం సరసం లేని వ్యక్తులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం. లైంగిక సంబంధానికి అతీతంగా వెళ్ళిన వ్యక్తులతో స్నేహబంధాన్ని కలిగి ఉండటం. నువ్వు ఎవరైనా ఏదైనా ఒక ఏర్పాటు చేసుకోవాలి, లేదా నువ్వు ఆ మనిషిని మార్చాలి. నిన్ను ప్రేమిస్తూ, నీపై శ్రద్ధ చూపుతూ, నిన్ను అర్థం చేసుకుంటూ నీ లైంగిక అవసరాలు తీర్చే బాధ్యత కేవలం పురుషునికి మాత్రమే కాదు, అది నీ బాధ్యత కూడా. అది చాలా సూక్ష్మమైన అంశానికి చెందింది. ఒకవేళ నువ్వు ప్రేమిస్తూ శ్రద్ధ చూపేదాని అయితే ఆ మనిషిలో కూడా నువ్వు అనే భావనలు కలిగిస్తావు. అది పరిపూర్ణమైన ప్రేమించే కళ. నేనొకటి విన్నాను, ఒక పరిపూర్ణమైన స్త్రీ కోసం నేను ప్రపంచమంతా గాలిస్తున్నా అన్నాడు ఒక వ్యక్తి. ఆమె మీకు దొరికిందా అడిగాడు ఎదుటి వ్యక్తి. దొరికింది, కానీ ఆమె పరిపూర్ణ పురుషుని కోసం ఎదురు చూస్తుంది అన్నాడు అతను. అంటే అతను కాదని అర్థం అన్నమాట అక్కడ. అంతే కదా మేడం. అంతే. నేను ఒక పరిపూర్ణమైన స్త్రీ కోసం ప్రపంచం అంతా గాలిస్తున్నా అన్నాడు అతను. ఆమె మీకు దొరికిందా అని ఎదుటి వ్యక్తి అడిగితే దొరికింది, కానీ ఆమె ఒక పరిపూర్ణమైన పురుషుడి కోసం ఎదురు చూస్తుంది, అంటే నేను కాదని అర్థం అక్కడ. అంతే. ప్రేమ
సృజనాత్మకంగా అంటే తనంతా ఒప్పుకోవడం చూడండి మేడం ఎలా ఉంది. అంతే. ప్రేమ సృజనాత్మకంగా ఉండాలి, అప్పుడే సెక్స్ అందులో చిన్న భాగంగా ఉంటుంది. నా అవగాహన మేరకు సంరక్షించే వాతావరణాన్ని సృష్టించగల సామర్థ్యం స్త్రీకే చాలా ఎక్కువ. ఎందుకంటే తల్లిగా ఉండేందుకు కావాల్సిన ప్రణాళిక స్త్రీకి సహజంగానే ఉంది. ప్రతి స్త్రీ తన ప్రియుని పట్ల తల్లిగా కూడా వ్యవహరించాలి. కాబట్టి అతని పట్ల అతని బట్టలు, ఆహారం, శుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకో. మెల్లిమెల్లిగా అతనికి సహజంగా ఉండే కాఠిన్యం కరగడం ప్రారంభిస్తుంది. పాపం మయూరి నా కోసం ఎంతో చేస్తుంది, నేను కూడా ఆమె కోసం ఏదో ఒకటి చేయాలి అని అతను ఆలోచించడం ప్రారంభిస్తాడు. తర్వాత అతను నీ కోసం ఐస్ క్రీమ్ తేవడం ఖాయం. ఐస్ క్రీమ్ లేకుండా ఏ ప్రేమ సంపూర్ణం కాదు. అది అలాగే ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ అదంతే. దురదృష్టవశాత్తు ఎలా ప్రేమించాలో అందరికీ తెలుసని ఈ ప్రపంచం భావించింది. కాబట్టి ప్రత్యేకించి దానికోసం ఎటువంటి విద్యా విధానం గాని, ప్రేమించే కళను నేర్పే బోధనా పద్ధతులు నిర్వహించే విశ్వవిద్యాలయాలు గాని లేవు. అతి ముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ఒక్క రోజు వైస్ ఛాన్సలర్ తో అతని గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఒక కుర్రాడు తన సైకిల్ టైర్లలోని గాలిని తీసేస్తున్నాడని, తనపై చిన్న చిన్న రాళ్లను విసురుతున్నాడని, రోజు ఉత్తరాలు రాస్తూ తనను ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కానీ ఆమె కన్నీటి వెనకాల సంతోషం దోబుచులాడటం నేను గమనించగలిగాను. ఈ వ్యవహారం మా ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే అతను వాటి మీద ఎక్కడా సంతకం పెట్టాడు. వాడెవడు నీ ప్రేమలేఖలు ఎందుకు రాస్తున్నాడు అని మా వాళ్ళు కూడా నన్ను వేధిస్తున్నారు. అతను ఎవరో నాకు తెలుసు, కానీ నేను వారితో చెప్పలేను. చెప్తే అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మీరే చెయ్యండి అని అడిగేందుకు మీ దగ్గరకు వచ్చాను అంది అమ్మాయి. దారి పడుకు. ఆ అబ్బాయిని ఇప్పుడే పిలిచి మళ్ళీ అలా చేయకుండా మందలిస్తానన్నాడు వైస్ ఛాన్సలర్. ఆగండి అన్నాను నేను. ఎందుకు అన్నారు ఆయన. ఆ అబ్బాయిని పిలిచే ముందు ఈ అమ్మాయి ఎదురుగానే మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాను. నేను ఆయన పనిచేసే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ని. ఆయన కొంచెం అదిరిపడి, మీరెప్పుడు ఇంతే చాలా వింతగా ప్రవర్తిస్తారు, మీకు సంబంధించిన విషయం కాదు అన్నారు ఆయన. ఇది నాకు సంబంధించిన విషయమే, నాకే కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం. నా ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆ వయసులో ఏ అమ్మాయి కోసం మీరు ఇలాంటి పని చేయలేదా? నిజం చెప్పండి అన్నాను నేను. ఓ మై గాడ్ అనడం అతను అంతైంది. గుర్తుంచుకోండి, మీరు నన్ను మోసం చేయలేరు. ఒకవేళ మీరు నన్ను మోసం చేస్తే నా దృష్టిలో మీకున్న గౌరవాన్నంతా మీరు పోగొట్టుకుంటారు. నిజం చెప్పండి అన్నాను నేను. అవునయ్యా బాబు, ఆ రోజుల్లో నేను అలాంటి అల్లరి చేశాను అన్నారు ఆయన. అయితే కొంతవరకు సవ్యంగానే ఉంది అన్నాను నేను. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. కన్నీరు అదృశ్యమై దాదాపు నవ్వుతుంది. ఇప్పుడు నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీ సైకిల్ టైర్లలో గాలి తీసేయడము, నీ పైకి చిన్న చిన్న రాళ్ళు రువ్వడం, నీకు ప్రేమ లేఖలు రాయడం, ఇలాంటి పనులు చేస్తూ నిన్ను ఎవరు ఏడిపించకుండా ఉండాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా? అప్పుడే నీకు హాయిగా ఉంటుందా? వైస్ ఛాన్సలర్ ఎంత నిజాయితీగా చెప్పారో అంత నిజాయితీగా నువ్వే చెప్పాలి అన్నాను నేను. ఒక్క క్షణం సిగ్గుపడి, లేదులేండి, నిజానికి అతను అలా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది అమ్మాయి. మరి అతనిపై ఫిర్యాదు చేస్తున్నా? అతనిపై ఫిర్యాదు చేసేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అతని గురించి మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అతను ఎంతో అందంగా ఉత్తరాలు రాస్తాడు అందాను. మరి ఇది మరీ వింతగా ఉందే, ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు వైస్ ఛాన్సలర్. మీరు ఏమీ చేయక్కర్లేదు. ఏదైనా చేస్తే నేను మీ ఇంటికి వెళ్ళి మీ కాలేజీ రోజుల్లో మీరు చేసిన ఘనకార్యాలన్నీ మీ ఆవిడకి చెప్పిస్తాను అన్నాను. బాగుంది. ఆపుదామా ఇప్పుడు? ఆపుదాం మేడం. ఎంత బాగుంది మేడం ఈ కథ. ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.